జమ్మూ కాశ్మీర్ లో అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఆ దృశ్యాలే మనం చూస్తున్నాము. శ్రీనగర్ నౌగాం పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఈ ఘటనలో 7గురు చనిపోయారు, 30 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగింది. పోలీస్ స్టేషన్ తో పాటు పలు వాహనాలు కూడా ఈ భారీ పేలుడులో ధ్వంసమైపోయాయి. ఫరీదాబాద్ లో సీజ్ చేసిన పేలుడు పదార్థాలని పరిశీలిస్తూ ఉండగా ఈ బ్లాస్ట్ జరిగినట్లుగా తెలుస్తోంది. అమోనియం నైట్రేట్ కలిసిన పేలుడు పదార్థాలు పేలినట్టుగా ప్రాథమిక సమాచారం. ఇది ఉగ్రదాడి కాదని ఉన్నతాధికారులు తెలిపారు. పేలుడుపై భద్రతా దళాలు దర్యాప్తు మొదలుపెట్టాయి. పేలుడు దాటికి పోలీస్ స్టేషన్ పూర్తిగా ధ్వంసమైపోయింది. పూర్తి వివరాలు మా బ్యూరో చీఫ్ గోపికృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గోపికృష్ణ, అసలు ఏం జరిగింది? ఎంత విషాదకరమైన వార్త! 24 మంది పోలీసులు ఉన్నారు. గాయపడిన వాళ్ళు 7గురు చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఏం జరిగింది అసలు? దేశంలో వరుస పేలుళ్లు కలవరపెడుతున్నాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లోని నౌగాం పోలీస్ స్టేషన్ లో నిన్న అర్ధరాత్రి 11:20 ఈ పేలుడు సంభవించింది. ఇప్పటి వరకు 7గురు చనిపోయారు. ఈ ఘటనలో 30 మందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం గాయపడిన వారంతా కూడా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఎక్కువ మంది పోలీసులు, అలాగే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు సంబంధించిన అధికారులుగా పోలీస్ స్టేషన్ పూర్తిగా ధ్వంసమైపోయింది. వాహనాలన్నీ కూడా దగ్ధమైపోయిన పరిస్థితి. చల్లా చెదురుగా మృతదేహాలన్నీ కూడా పడిపోయాయి. సుమారు 30 ఫీట్ల వరకు కూడా ఈ పేలుడు ఘాటికి వారి యొక్క మృతదేహాలన్నీ కూడా చల్లా చెదురుగా చెప్తున్నారు. ఫరీదాబాద్ జైషే మహమ్మద్ మాడ్యూల్ కి సంబంధించిన కేసు ఇదే పోలీస్ స్టేషన్ లో నమోదవడం జరిగింది. తొలుత శ్రీనగర్ లో ఉగ్ర లక్ష్యంగా చేసుకునే దాడులకు జరుగుతాయి అని చెప్పి పోస్టర్లు ఏవైతే వెలిసాయో ఆ పోస్టర్లకు సంబంధించిన తొలి కేసు ఇదే నౌగాం పోలీస్ స్టేషన్ లో నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఇటు ఫరీదాబాద్ లో మాడ్యూల్లో సుమారు 2900 కిలోలకు సంబంధించిన అమోనియం నైట్రేట్ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ పేలుడు వెనుక, ఈ పోలీస్ స్టేషన్ పేలుడు వెనుక ఘటనకు గల కారణం ఈ ముఖ్యంగా రికవరీ చేసుకున్న అమోనియం నైట్రేట్ అలాగే పేలుడు పదార్థాలను పరిశీలిస్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. ఇది ఉగ్రదాడి కాదు అని చెప్పి ముఖ్యంగా పోలీసు నుంచి అనధికారికంగా వస్తున్న సమాచారం. కానీ దీనిపైన కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఈ అమోనియం నైట్రేట్ పేలుడు పదార్థాలను పరిశీలిస్తున్న టైం చూస్తే రాత్రి 11:20 ముఖ్యంగా శ్రీనగర్ లో చాలా చలి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో పోలీసులు ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారా, ఆ సమయంలో అమోనియం నైట్రేట్ పేలుడు పదార్థాలను పరిశీలిస్తున్నారా అనే అంశానికి సంబంధించి ప్రశ్నలు తలెత్తుతున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఈ పేలుడు ఘటన పైన కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏమైనా ప్లాంటెడ్ గా ఈ పేలుడు పదార్థాలలో ఏమైనా రిమోట్ ఆధారిత వస్తువుల నుంచి బ్లాస్ట్ చేసి పేలుడుకు పాల్పడ్డారా అన్న కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం కనిపిస్తోంది. సో ఖచ్చితంగా ఇప్పటికే ఢిల్లీ ఎర్రకోట కారు బ్లాస్ట్ కేసులో 13 మంది చనిపోయారు. ఇప్పుడు తాజాగా నౌగాం సంబంధించిన పోలీస్ స్టేషన్ పేలుడులో 7గురు చనిపోయిన పరిస్థితి. సో దీని వెనుక ఉన్న ఉగ్ర లింకులకు సంబంధించిన కేసు ఇన్వెస్టిగేషన్ ఇప్పటికే ఎన్ఐఏ చేస్తోంది. ప్రస్తుతం నౌగాం పోలీస్ స్టేషన్ సంబంధించిన పేలుడుకు సంబంధించి కూడా జమ్మూ కాశ్మీర్ పోలీసులు చాలా ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఏమైనా ప్లాంటెడ్ గా ఈ బ్లాస్ట్ ప్లాన్ చేశారా, లేక వీళ్ళు ఈ పేలుడు పదార్థాలను పరిశీలిస్తున్న సమయంలో ఈ పేలుడు జరిగిందా అన్న కోణంలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఇటు 2 కోణాలు, ఒకటి ముందస్తుగా ప్లాన్ చేసి పేలుడు జరపడం, లేదా 2 వీళ్ళు ఈ పేలుడు పదార్థాలకు సంబంధించి తనిఖీ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు అవి పేలి ఈ ఘటన చోటు చేసుకోవడం. సో ఈ 2 కోణాల్లో కూడా ప్రస్తుతం ఎంక్వైరీ జరుగుతోంది. ఐఈడి ముందస్తుగానే అమర్చి ఉండొచ్చు, లేదా దాన్ని వీళ్ళు పరిశీలిస్తున్న సమయంలో పేలి ఉండొచ్చు అన్న కోణంలో ఇన్వెస్టిగేట్ జరుగుతుంది. జైషే మహమ్మద్ సంబంధించిన ఉగ్రదాడికి సంబంధించిన లింక్స్ ఈ కేసులో బయటపడుతున్నాయి. అక్టోబర్ 19వ తేదీన తొలుత శ్రీనగర్ లో పోస్టర్లు వెలిసాయి, భద్రతా బలగాల లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని చెప్పి. సో ఆ కేసుకు సంబంధించి నౌగాం పోలీస్ స్టేషన్ లో మొదట ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగానే జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఫరీదాబాద్, హర్యానా అలాగే యూపీలో సోదాలు నిర్వహించడం జరిగింది. అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించిన వైద్యుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వారిని ఈ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ లో భాగంగా భారీగా పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. సో తొలుత కేసు నమోదైన పోలీస్ స్టేషన్ లోని పేలుడుకు సంబంధించడంతో ఇంకా అక్కడ ఉగ్ర మాడ్యూల్స్ ఏమైనా ఉన్నాయా, దీని వెనుక ఉగ్ర కుట్ర కోణం ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా ప్రస్తుతం ఎంక్వైరీ అనేది జరుగుతుంది.
రైట్ గోపికృష్ణ, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. అధికారులు అన్ని కోణాల్లోనూ ఈ ఘటనపై ఎంక్వైరీ చేస్తున్నారు. భద్రతా దళాలు దర్యాప్తు మొదలుపెట్టాయి. అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ నౌగాం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఈ పేలుడు జరిగింది. హర్యానాలోని ఫరీదాబాద్ లో పెద్ద ఎత్తున ఎక్స్ప్లోజివ్స్ ని సీజ్ చేశారు. వాటిని రాత్రి పరిశీలిస్తూ ఉండగా ఒక్కసారిగా అవి పేలినట్లుగా తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ అది పరిశీలిస్తూ ఉండగానే పేలిందా, లేదంటే అది ప్లాన్ ప్రకారం ఎవరైనా చేశారా, ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా, ఈ కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ అమ్మోనియం నైట్రేట్ ఎంత ప్రమాదకరమో, దీని పేలుడు వలన ఎంత భయానకమైన సిచ్యువేషన్ ఏర్పడుతుందో మీరు ఆ దృశ్యాల్లో చూడొచ్చు. మొన్న ఢిల్లీ బ్లాస్ట్ లో కూడా ఈ అమ్మోనియం నైట్రేట్ పేలుడు వల్లనే 13 మంది చనిపోయారు. ఇప్పుడు మరొక 7. దీనికి ఇప్పటి వరకు 20 మంది బలైపోయారు. అమ్మోనియం నైట్రేట్ పేలుడు కారణంగా 7 చనిపోయారు. ఇప్పుడు శ్రీనగర్లోని నౌగాం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఈ భారీ పేలుడుకి 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. పోలీస్ స్టేషన్ తో పాటు పలు వాహనాలు ఈ భారీ పేలుడులో ధ్వంసమైపోయాయి. ఫరీదాబాద్ లో సీజ్ చేసిన పేలుడు పదార్థాలని పరిశీలిస్తూ ఉన్నారు అధికారులు. అప్పుడు ఒక్కసారిగా ఆ పదార్థాలంతా కూడా బ్లాస్ట్ అయిపోయినట్లుగా తెలుస్తోంది. అమోనియం నైట్రేట్ కలిసిన పేలుడు పదార్థాలు పేలినట్టుగా ప్రాథమిక సమాచారం. ఇది ఉగ్రదాడి కాదు అని ఉన్నతాధికారులు చెప్పారు. పేలుడుపై దర్యాప్తు చేపట్టాయి భద్రతా దళాలు. పేలుడు ధాటికి నౌగాం పోలీస్ స్టేషన్ పూర్తిగా ధ్వంసమైపోయింది. తగలబడిపోయిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. మృతుల్లో 3 పోలీసులున్నారు, 3 పౌరులున్నారు. గాయపడిన 30 మందిలో అందరూ పోలీసులే ఉన్నారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ ఆవరణలోనే జరిగింది ఇది. క్షతగాత్రుల్లో 8 మంది పరిస్థితి చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ బ్లాస్ట్ కి ముందు హర్యానాలోని ఫరీదాబాద్ లో 2900 కిలోల ఎక్స్ప్లోజివ్స్ ని సీజ్ చేశారు అధికారులు. అమోనియం నైట్రేట్ కలిసిన పదార్థాలు అందులో ఉన్నాయి. ఆ సీజ్ చేసినటువంటి పేలుడు పదార్థాలని అర్ధరాత్రి శ్రీనగర్ లోని పోలీస్ స్టేషన్ లో అధికారులు పరిశీలిస్తున్నారు. పరిశీలిస్తున్న సమయంలో ఒక్కసారిగా అనుకోని సంఘటన, భారీ పేలుడు జరిగింది. అమోనియం నైట్రేట్ కలిసిన పదార్థాలు ఒక్కసారిగా పేలిపోయాయి. పెద్ద ఎత్తున బ్లాస్ట్ జరిగింది పోలీస్ స్టేషన్ ఆవరణలో. అప్పటి దృశ్యాలే మీరు టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆ తర్వాత క్షతగాత్రుల్ని ఇమ్మీడియట్ గా హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. వాళ్ళకి చికిత్స కొనసాగుతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఊహించని ఘటన జరిగింది. పేలుడు పదార్థాల్ని వాళ్ళు పరిశీలిస్తూ ఉండగా ఇన్సిడెంట్ జరిగినట్లుగా చెప్తున్నారు. ఇది ఉగ్రదాడి కాదు అని తేల్చారు ఉన్నతాధికారులు. అయితే పెద్ద మొత్తంలో భారీగా ఈ పేలుడు పదార్థాలు పేలటంతో భారీ నష్టమే జరిగింది. 7 పోలీస్ అధికారులని 7 చనిపోయారు. అందులో 3 పౌరులు, 3 పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. 30 మంది గాయపడ్డారు. అందులో 8 మంది పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వాళ్ళంతా కూడా పోలీసులే, పోలీసు సిబ్బంది. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఇన్సిడెంట్ జరిగింది. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న వెహికల్స్ అన్ని కూడా ధ్వంసమైపోయాయి. లోపల ఉన్న ఆ అమోనియం నైట్రేట్, ఆ పేలుడు పదార్థాలను పరిశీలిస్తుంటే పోలీస్ స్టేషన్ బయట ఆవరణలో ఉన్నటువంటి వాహనాలు ధ్వంసమైపోయాయి. ఆ పేలుడు ధాటికి అర్ధరాత్రి జరిగినటువంటి భారీ పేలుడు ఇది ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. దేశం మొత్తం మరొకసారి షాక్ కి గురైంది. ఢిల్లీ బ్లాస్ట్ లో జరిగింది కూడా అమోనియం నైట్రేట్ పేలుడు వల్లనే 13 మంది చనిపోయారు. అదే పేలుడు పదార్థం మరోసారి ఇప్పుడు శ్రీనగర్ లోని పోలీస్ స్టేషన్ లో జరిగింది. భారీ పేలుడు, ఇప్పుడు 7 చనిపోయారు. మొత్తం 20 మందిని బలి తీసుకుంది అమోనియం నైట్రేట్. అంత ప్రమాదకరం, అంత ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఇది అమోనియం నైట్రేట్.